వినాయక చవితి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, ఎలా జరుపుకోవాలి చూద్దాం. హిందూ పురాణాలు ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున బొజ్జ గణపయ్య జన్మించాడు. హిందూ మతంలో గణేష్ చతుర్థి కూడా అతి పెద్ద పండుగల్లో ఒకటి. విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అంతేకాదు దేవుళ్లందరిలోనూ మొట్టమొదటి పూజ వినాయకుడికే. ఎంతో ప్రాధాన్యత ఉండే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ 6, 7 తేదీల్లో చతుర్థి వచ్చింది. దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవాలని, మరికొందరు 8వ తేదీ జరుపుకోవాలని చెబుతుండటంతో మరోసారి సందిగ్ధత నెలకొంది. ఈ సందర్భంగా ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను ఎప్పుడు జరుపుకోవాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి తిథి సెప్టెంబర్ 6, 2024 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7, 2024 శనివారం సాయంత్రం 5:37 ముగియనుంది. ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలి. వినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ 7 శనివారం నాడు గణేష్ చతుర్థి పూజ ప్రారంభించేందుకు విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూల సమయం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది. వినాయకుడి ఆరాధనకు మధ్యాహ్నం 2:31 వరకు కూడా శుభముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో గణపతి భక్తులు లంబోదరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది గణేష్ చతుర్థి రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మయోగం, ఇంద్రయోగం, సర్వార్ధ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజంతా బ్రహ్మయోగం, సిద్ధియోగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సర్వార్ధ సిద్ధి యోగం మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. వినాయక చవితి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయంలోపు నిద్రలేచి, ఉతికిన బట్టలు ధరించి, పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకుని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలను పరచండి. శుభముహూర్తంలో గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. ఆయా ప్రాంతాలను బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడిని సమర్పించాలి. బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన సింధూరం, మోదకం సమర్పించాలి. 10 రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం వల్ల లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తాడని చాలా మంది నమ్ముతారు.